హలో అండి. ఈరోజు మా మమ్మీ చపాతీతో లడ్డూలు చేస్తా అని చెప్పింది. చపాతీతో లడ్డూలా ఏంటని నేను ఆశ్చర్యపోయాను. కానీ తను చేస్తుంటే ఇలా చూస్తూ ఉండిపోయా. ఫస్ట్ అయితే బెల్లం తీసుకొని ఇలా తురుముతుంది. తర్వాత బియ్యపిండి తీసుకుంది. ఒక 2 కప్పుల బియ్యపిండిలో వేడి వేడి నీళ్ళు పోస్తూ ఇలా కలుపుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. చేయితో కలిపారంటే చేయి కాలిపోతుంది మరి. సో ఇలా కలుపుకున్న తర్వాత అది కొంచెం చల్లగా అయిన తర్వాత మెల్లిగా ఇలా మొత్తం వేడి నీళ్ళన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత చేతితో ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇక చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక రౌండ్గా చేసి మళ్ళీ దాన్ని వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక పీట మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మీద పెట్టుకొని, తడి క్లాత్ వేయాలండి, అంటుకోకుండా ఉంటుంది. ఆ క్లాత్ మీద చూసారు కదా, ఆ ముద్దను అలా పెడుతూ స్ప్రెడ్ చేయాలి చపాతీలాగా. ఇది మనము చపాతీ కర్రతో చేస్తే రావండి, అతుక్కుండిపోతాయి, ఎందుకంటే బియ్యం పిండి కదా. సో అందుకని చేతితోనే ప్రెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం వెడల్పుగా అలా ప్రెస్ చేస్తూ చపాతీలా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ఆ ప్యాన్ వేడయ్యాక దీన్ని సేమ్ ఇక మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవాలి. ఆయిల్ అయితే ఏమి ఉండదండి దీంట్లో, ఆయిల్ వాడడం కానీ అసలే ఉండదు, చాలా హెల్దీ ఫుడ్. చూసారు కదా, ఇందాక మనం తురిమి పెట్టుకున్న బెల్లంలో ఈ వేడి వేడి చపాతీని అందులో వేసేసేయాలి. వేసి వెంటనే ఇలా కట్ చేసేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే చపాతీని మొత్తం పీసెస్ లాగా చేసుకోవాలి. సేమ్ ఇలా అన్ని చపాతీలు కాల్చుకొని ఇందులో బెల్లంలో వేసుకొని ఇలాగే మొత్తము స్మాష్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత నెయ్యి వేసి ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిక్స్చర్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డూల్లా చేసుకోవడమేనండి, అంతే సింపుల్, ఏం లేదు. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా లడ్డూల్లా చేసి కొంచెం ఆరిపోయాక తింటే సరిపోతుంది. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఉండే రుచికరమైన లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా చాలా హెల్దీ అండి. ఇవి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలకు స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు కదా. సో అందుకని చెప్పేసి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.